రైతులు పురుగు మందులని పరిమితంగా వాడాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ సూచించారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలం రుద్రసముద్రం గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నంద్యాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త జి రమేష్ పాల్గొని రైతులకు పలు సూచన సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఒకేసారి పురుగు తగ్గాలనే ఉద్దేశంతో ఎక్కువ తీవ్రత గల మందులని వాడడం వల్ల పురుగులు వాటికి తట్టుకునే స్థాయిని పెంచుకుని తర్వాత సీజన్లో గతంలో వాడిన పవర్ కంటే ఎక్కువ పవర్ మందులని వాడాల్సి వస్తుందని తెలిపారు. పంటలకి పెట్టే మొత్తం ఖర్చులో పురుగు మందులకే ఎక్కువ పెడుతున్నారని తెలిపారు. పురుగు దశలను బట్టి మందులని ఉపయోగించాలని, వాడే సమయం డోసు ముఖ్యమన్నారు. కంచె పంటలు, ఆకర్షక పంటలు, ఎర్ర పంటలను వేసుకోవాలన్నారు. లింగ కార్షక బుట్టాలని పెట్టి పెరుగు ఉధృతిని ముందుగానే తెలుసుకోవచ్చన్నారు. ఆముదం, కంది పంటల్ని పరిశీలించి సస్య రక్షణ చర్యల్ని వివరించారు. ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రం క్రింద ఆముదం ICH 05 విత్తనాల్ని రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ రైతులు వాతావరణ శాఖ వారి హెచ్చరికలు పాటించాలని, వరి కోతల్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మరో శాస్త్రవేత్త టి వెంకటేశ్వర రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు SK నాజర్ వలి రైతులు పాల్గొన్నారు.